ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లికి చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ మండిపడ్డారు. పొలాలు అమ్ముకుందామన్నా సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఎవరు ముందుకు రావడం లేదన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీలు ఏవి అమలు కావడం లేదని, ఇప్పటికైనా భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతు సంఘం నేతలు. రైతులను హైవే సర్వీస్ రోడ్లు తగినంత రీతిలో అండర్ పాస్ బ్రిడ్జీలు. ఆ రోజు 2018లో గ్రామ సభలు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు అందరూ ఇళ్లకు వచ్చి ఊళ్ళో గ్రామ సభలు పెట్టి మీ భూములు ఇవ్వండి, మీకు హైవే పడుతుంది, మీ భూములు వాల్యూ పెరుగుతుంది, కోట్లు అవుతాయి, లక్షలు అవుతాయి అన్నారు. మీ అందరికీ పెరుగుతాయి అన్నారు. ఈ రోజున వాటికి కనీసం సర్వీస్ రోడ్లు కాదు, రోడ్డు ఎక్కడానికి కూడా లేకుండా ముళ్ళ కంచి రేసేస్తున్నారు. అలాగే చైన నిద్రమాను చెట్లు, పెద్ద పెద్ద చెట్లు వేస్తున్నారు. ఆ చెట్లు నిన్న పంట కూడా పండని పరిస్థితి వస్తుంది. మరి ఆ రైతులు మరి ఆ పంట ఎలా పండిస్తారు? మరి ఈ రోజున అటు ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు కూడా సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఇటు దేవరపల్లి నుంచి రాజమండ్రి వరకు సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఈ మధ్యలో 160 కిలోమీటర్కి సర్వీస్ రోడ్లు లేకపోవడం ఏంటి అనేది మేము అందరం రైతులందరూ కూడా పెద్దగా ప్రశ్నిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. మా రైతులందరికీ కూడా ఒక ఎకరం భూమి ఉంటే 60 చెట్లు రోడ్డు మాయన పడితే అటు 15 చెట్లు ఇటు 15 చెట్లు ఉండిపోయింది. ఆ వ్యవసాయం చేసి ఇటు తిరిగి రావాలంటే 10 కిలోమీటర్లు తిరిగి రావాలి. మరి ఈ రకంగా చిన్న రైతు, సన్నకారు రైతు ఎలా వ్యవసాయం చేయాలి? ఇప్పుడు వ్యవసాయమే దండగా గిట్టని పరిస్థితిలో ఉంది. రైతుల నోట్లో మన్ను కొట్టారు. ఆ రోజు